అక్షరం పరబ్రహ్మ స్వరూపం. నృత్యాక్షరి ఈ రెండు స్వరూపాల సమ్మేళనం. సాంప్రదాయకంగా నాయకీ నాయకులతో కథాత్మకంగా సాగే ఎన్నో నృత్య రూపకములు చూసాము. కానీ నృత్యాక్షరి వినూత్నమైనది. శబ్దతమకమైన ప్రపంచంలో అక్షరములు ఎలా ఉద్భవించినవో వాటి పరిణామమును శాస్త్రీయ నృత్యంతో ప్రదర్శించడమే ఈ నృత్యాక్షరి. పరమశివుని తాండవం తరువాత ఆయన డమరుకంలో మ్రోగించిన శబ్ద విన్యాసమే అక్షరములు. అవి మన మాతృభాషకు ప్రాణనాడులు. మన మాతృభాష గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ నృత్యాక్షరులో ప్రదర్శించడం అవుతుంది. భువన విజయం సభలో శ్రీకృష్ణదేవరాయలకు పెద్దనామాత్యులు అక్షర ఆవిర్భావం గురించి వివరించుతారు. కైలాసంలో శివపార్వతుల ఆనంద తాండవం తరువాత నందీశ్వరుడు కోరిక మేరకు శివుడు 14 సార్లు డమరుకం మ్రోగించినంత అక్షరములు సృష్టించబడినవి. ఈ అక్షరములు అచ్చులు హల్లులుగా ఏ విధంగా రూపాంతరం చెందినవో వాటి విశిష్టత ఏమిటో ఈ నృత్య రూపకంలో ప్రదర్శించబడును. మన మాతృభాష దృశ్య సౌందర్యాన్ని నృత్యాక్షరిలో తిలకించండి. రచన డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు. నృత్య దర్శకత్వం మన ముఖ్య అతిథి కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ గారు. ప్రేక్షకులకు నమస్కారం. నృత్యం మహేశ్వర స్వరూపం, అక్షరం పరబ్రహ్మ స్వరూపం. నృత్యాక్షరి ఈ రెండు స్వరూపాల సమ్మేళనం. సంప్రదాయకంగా నాయికా నాయకులతో కథాత్మకంగా సాగే నృత్య రూపకాలు ఎన్నో మనం చూసాం. కానీ ఈ నృత్యాక్షరి వినూత్నమైంది. శబ్దాత్మకమైన ప్రపంచంలో అక్షరాలు ఎలా ఉద్భవించాయో వాటి పరిణామాన్ని శాస్త్రీయ నృత్యంతో ప్రదర్శించడమే ఈ నృత్యాక్షరి విశేషం. పరమశివుని తాండవం తరువాత ఆయన డమరుకంలో మోగించిన శబ్ద విన్యాసమే అక్షరాలు. అవి మన మాతృభాషకు ప్రాణనాడులు. మన తల్లి భాష గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ నృత్యాక్షరి ప్రదర్శితమవుతుంది. ఆలస్యం దేనికి? మాతృభాష యొక్క దృశ్య సౌందర్య నృత్యాక్షరిని తిలకిద్దాం రండి. రచన డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్. దర్శకత్వం కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ. నృత్యాక్షరిని వీక్షించండి. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. దిందాం దొద్దు దిందాం దద్దిగద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 గdగదగదగదగదగdగదగd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 gd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 g
దిత్తమిగడ దిత్తళంగు తళంగుతం తద్దిమిగడ దిత్తిమిగడ దిత్తళంగు తళంగుతం కృతగొద్దో దిందాం దొద్దొద్దో దిందాం తద్దిగదగదాం తగదగదగదిగదగద దిత్తగదినదం తద్దిత్తగదినదం తద్దిత్తగదినదం అంబాపరకు దేవి పరకు మమ్మేలుమా శారదాంబ పరకు అంబాపరకు దేవి
ఈ ప్రకారంబుగా ఇష్టదేవత ప్రార్థనాద్యనంతరంబున నేడు మాచే ప్రదర్శింపంబూనిన విద్వత్కవి శ్రీరాళ్ళబండి వారిచే విరచితమైన నృత్యాక్షరి ఆహా నృత్యాక్షరియను ప్రయోగాత్మక వినూత్న కూచిపూడి నృత్య రూపకంబున సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు తన భువన విజయ సభకు విచ్చేయు విధంబు ఎట్టిదనినా రాజాధిరాజ రాజమార్తాండ వీరప్రతాప రాజపరమేశ్వర సాహితీ సమరాంగణ సార్వభౌమ మూరురాయరగండ బాసదప్ప వరగండ విజయనగర సామ్రాజ్య మహీపాల శ్రీకృష్ణదేవరాయ జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ జయ 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 హే శ్రీకృష్ణరాయ జయ హే జయ 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 హే శ్రీకృష్ణరాయ జయ హే జయ 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 హే రణరంగధీర జయ హే జయ 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 హే రణరంగధీర జయ హే జయ 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 హే కవి జన పోషక జయ హే జయ 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 హే కవి జన పోషక జయ హే జయ 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 హే శ్రిత జన బాలక జయ హే జయ 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 హే శ్రిత జన బాలక జయ హే జయ హే జయ హే జయ హే జయ హే శ్రీవక్షోజకురంగనాభి యదపై చెన్నొంద విశ్వంభరాదేవి తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిందోచు రాజీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టి కృష్ణరాయాధిపున్ 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 మహాకవులారా, భువన విజయ సభ్య మహాజనులారా, నేను తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ, తుళు భాషలలో కావ్యరచన చేసి నా మాతృభాష ఏదియో గుర్తించనంత విధముగా భాషలతో మమైక్యము చెంది తిని. అయినను నాకు తెలుగు అనినచో మక్కువ ఎక్కువ. ఎందరు నృపతులు నాతో ఎన్ని భాషలు మాట్లాడినను నేను తెలుగులోనే మాటలాడుటలో ఆనందమును పొందెదను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న
దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స ఈ పద్యము నేను శ్రీకాకుళమున విడిది చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువును స్వప్నమును దర్శించినప్పుడు చెప్పినది. కళలు జాతి సంస్కృతి ప్రాణనాడులు, వాటిని మనం సంరక్షించాలి. అవశ్యం ప్రభు. అందుకే మహారాజులకు కళాంజలి సమర్పించడానికి మన రాజనర్తకీమణులు సిద్ధంగా ఉన్నారు ప్రభు. ప్రారంభించండి. కృష్ణరాయని దివ్య కీర్తి మండపమిదే. కవిశేఖరుల నవ్య కావ్య మండపమిదే. కృష్ణరాయని దివ్య కీర్తి మండపమిదే. కవిశేఖరుల నవ్య కావ్య మండపమిదే. విజయనగరాధీశు విజయ మండపమిదే. స్వర్ణయుగ విఖ్యాతి సాక్షి మండపమిదే. కృష్ణరాయని దివ్య కీర్తి మండపమిదే. కవిశేఖరుల నవ్య కావ్య మండపమిదే. విజయనగరాధీశు విజయ మండపమిదే. స్వర్ణయుగ విఖ్యాతి సాక్షి మండపమిదే. ఇది భువన విజయం
అద్భుతం నాట్యాచార్య, మహాద్భుతం. సాహిత్య సంగీత నృత్య విశేషాలతో భువన విజయ కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపించేలా చేశారు. తెలుగు భాష ఎన్న మాకు ఎనలేని మక్కువ. సాహితీ సమరాంగణ సార్వభౌమ, తెలుగు భాష దివ్య భాష అయిన సంస్కృత భాషతో సమానమైన భాష, శక్తివంతమైన భాష. తెలుగు అక్షరములు సంస్కృత వర్ణములు అన్నీయూ పరమేశ్వరుని డమరొక ధ్వని నుంచి ఉద్భవించినవి. ధ్వని శబ్దమై, శబ్దము నాదమై, నాదము అక్షరమై, అక్షరము పదమై, పదము పద్యమై, ఆ పైన కావ్యములై మానవజాతికి చరిత్రను ప్రసాదించినవి. డమరుక ధ్వని అక్షరముగా రూపొందిన ఘట్టమును మన కూచిపూడి నాట్యాచార్యులు నృత్యాక్షరి పేరుతో ఒక నృత్యరూపకమును నిర్మించినారు. నృత్యాక్షరి, ఆహా, పేరెంత అద్భుతముగానున్నది. దానిని మహారాజు వారు తప్పక దర్శింపవలయును. అవశ్యం పెద్దనామాత్య, మరుసటి పున్నమి నాడు తప్పక వీక్షింతము. విధంబున విశ్వమోహనమూర్తియై నటరాజరూపమున అద్భుతానంద సమ్మిశ్ర మంత్రబీజాక్షర సమన్విత రసస్వర భరిత గేయానుసరణముగా మహేశ్వరుడు జేయుచున్న శివతాండవము జూచుటకై విద్యాధరులు, అప్సరసలు, గంధర్వులు, మహర్షులు సమీపించు సమయమున విద్యాధరుల ప్రవేశంబు ఎట్టిదనిన తజం తద్ధీం ధీం తజం తద్ధీం ధీం తజం తద్ధీం గెండత తక్క తద్ధీం గెండత తక్క దిక్కు తద్ధీం గెండత ధీం ధీం తజం తద్ధీం ధీం తజం తద్ధీం ధీం తజం తద్ధీం తరిగిడత తక్క తద్ధీం తరిగిడత తక్క దిక్కు తద్ధీం తరిగిడత ధీం ధీం తజం తద్ధీం గెండత తద్ధీం ధీం తజం తద్ధీం గెండత తద్ధీం ధీం తజం తద్దీం గిండత తక్క తద్దీం గిండత తక్క దిక్కు తద్దీం గిండత తద్దీం గిండత తక్క తద్దీం గిండత తక్క దిక్కు తద్దీం కృతకృతకృతం తద్దీం గిండత తక్క తద్దీం గిండత తక్క దిక్కు తగ్గ అరుదెంచిరరుగరుగో ఓ అరుదెంచిరరుగరుగు విద్యాధరావళి పరుగు పరుగున భవుని పరమ తాండవ కేళి అరుదెల్చిరరుగరుగు విద్యాధరావళి పరుగు పరుగున భవుని పరమ తాండవ కేళి వీక్షించగా విపుల విద్యారహస్యాల అక్షులను నింపుకొని ఆనందమున తేల వీక్షించగా విపుల
ఆపైన అప్సరలు ప్రవేశించుగమకంబు ఎట్టిదనినా ఇంద్రధనుసుపై నొదిగొదిగి సయ్యాటలప్సరసలాడుచునే చంద్రహాసరవి చంద్రనయనలై బృందగీతికలు పాడుచునే ఇంద్రధనుసుపై నొదిగొదిగి సయ్యాటలప్సరసలాడుచునే చంద్రహాసరవి చంద్రనయనలై బృందగీతికలు పాడుచునే భృంగయుగ్మరస సంగమాన సంగీత గంగలై కదలుచునే భృంగయుగ్మరస సంగమాన సంగీత గంగలై కదలుచునే నీలోన ఆనందరేఖ బంగారు రేఖలై మెరయుచునే నీలోన ఆనందరేఖ బంగారు రేఖలై మెరయుచునే కదలే వచ్చిరప్సరసలు శివతాండవంబు కనులార చూడ కదలే వచ్చిరప్సరసలు శివతాండవంబు కనులార చూడ కదలే వచ్చిరప్సరసలు ఆ ఆ అనంతరం గంధర్వులు తమ ప్రియంగనలతో వచ్చడి విధంబు ఎట్టిదనినా శివరంజనీ రాగ పంజరం మునమురియు నవమృదంగధ్వనిని నాట్య భంగిమ మెరయు శివరంజనీ రాగ పంజరమ్మున మురియు నవమృదంగధ్వనిని నాట్య భంగిమ మెరయు భవుని తాండవ కేళి పరికింతమా శివుని సుందర లీల తిలకింతుమా భవుని తాండవ కేళి పరికింతమా శివుని సుందర లీల తిలకింతుమా గ్రంథసానందాల గాన మందిరమందు బృందారకానంద సందోహములయందు గ్రంథసానందాల గాన మందిరమందు బృందారకానంద సందోహములయందు స్పందించు నాదాల పలికింతమా గంధర్వలోకాల పులకింతమా స్పందించు నాదాల పలికింతమా గంధర్వలోకాల పులకింతమా గరిగ సరి గరిగ సరి గరిగ సగరి రిసరి దసరి సరి దసరి సరి దరిస గరిగ సరి గరిగ సరి గరిగ సగరి రిసరి దసరి సరి దసరి సరి దరిస గరిగ సగరి రిసరి దరిస గరిగ సగరి రిసరి దరిస మహేశ్వరుని నిరంతరము హృదయములందు నిలిపి తపమాచరించి
చెరించు ఋషీశ్వరులు మహామునులను వీక్షించెదముగాక. ఆ విరించి పుత్రులు నిరామయులుగా సనత్కుమారులు సంభ్రమమున్ పరాకు వేడుచు బిరాన వచ్చిరి పరాత్పరుని సంసేవింపన్ నతాంజలుల నిడి పతంజలి ముని స్మితాననం పుననరుదెంసన్ గతాగుడైశ్వర వితానమూర్తిని స్తుతింపపాడిని ఏ తెంచెన్ వశిష్ఠ ఋషియును విశిష్ట తపమున ప్రశంసజేయుచు విచ్చేసెన్ ఆగ్రహమే విడి వ్యాఘ్రపాదులును నిగ్రహ బుద్ధిని ఇటు వచ్చెన్ నందికేశ్వరుడు చిందులిడుచు ఆనందమూర్తి అయి స్పందించెన్ అనాది రూపుని సనాతనం బగు వినూత్న నృత్యము తిలకింపన్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ శంభో శంకర. ఘన జటలన్ ధిమిం ధిమిత కంపనలే ప్రసరించుచుండ ఉద్ఘనతర దృష్టి చాలన విధానములన్ శివభావమాడ ఝం ఝణ ఝణ పాద నూపుర సుశబ్దలయాన్విత రీతి తాండవించు నిరతనాట్యమై త్రిపురసూదనమూర్తి ప్రసన్నుడయ్యడు. ఆ ఆ ఆ తతత్తిం తత్తిం తతిం తతత్తిం తతతక జోడుదిం తతత్తిం తత్తిం తతిం తతత్తిం తతతక జోడుదిం తతిం తత దండత జోడు తదండ దండత దిం దండత జోడు దం తదండత జోడు దండ దండత జోడు తదిమి దిమిత జోడు దిమి దిమిత జోడు దత్తంగడదగ దరగడదగదుం తగదత్తంగడదగ దరగడదగదుం కడదగ దత్తంగడదగ దరగడదగధిం తత్తిం తజ్జిం కడదగదధిం దరగడదగధిం 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 తద్ధిం తజ్జిం కడదగదధిం దరగడదగధిం 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 తతత్తిం కుకుతతజం తదిం తతత్తిం కుకుతతజం ధిం తతత్తిం కుకుతతజం తదిం తతత్తిం కుకుతతజం ధిం తదిం కుకుతతకుతధిం కుకుతధిం తదిం కుకుతతకుతధిం కుకుతకుకుతధిం తదిం ధిం తదిం తకుతధిం తదిం ధిం తదిం కుకుతధిం తదిం ధిం ధిం తదిం తకుతధిం తజం ధిం ధిం తది కుకుతతనకుతతకుతరికుతత తగదినదుం 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 తత్తగదినదుం 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 తద్ది తగదినదుం తద్ది తగదినదుం తద్ది తగదినదుం 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 తత్తగదినదుం 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 తద్ది తగదినదుం తద్ది తగదినదుం తద్ది తగదినదుం 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 తత్తగదినదుం 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 తద్ది తగదినదుం తద్ది తగదినదుం తద్ది తగదినదుం త
अभ्रङ्कषोच्छब्दविभ्रमोद्गतध्वनिप्रध्वंसकेळी महोद्दण्डरूपम् अभ्रङ्कषोच्छब्दविभ्रमोद्गतध्वनिप्रध्वंसकेळी महोद्दण्डरूपम् जाज्वल्यवत्प्रभाशक्तिधारोद्यमत् ब्रह्माण्डमण्डलीकाण्डाग्निरूपम् जाज्वल्यवत्प्रभाशक्तिधारोद्यमत् ब्रह्माण्डमण्डलीकाण्डाग्निरूपम् शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहं शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहम् ధీం త తక్క ధీం త తక్క జిం త తక్క తరిగిట తగత ధీం త తక్క జం త తక్క నం త తక్క తరిగిట తగతే తక్కిట తగ తరికిట తగ తరికిట తగ తరికిట తగ తరికిట తరికిట తగ తరికిట తగత తక్కిట తగ తరికిట తగ తదకిట తరికిట తగ తదకిట తగ తరికిట తగ తరికిట తగతే కృతగధిం త తక్క తరికిట తగత తద్ధిం త తక్క తరికిట తగతే తక్కిట తగ తదకిట తగ తరికిట తగత కృతగదక్కిట తగ తరికిట తగ తదకిట తగతే ధిం తదకిట తగ తరికిట త ధిం తదకిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట తగ ధిం తదకిట తగ తరికిట త ధిం తదకిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట త ధిం తదకిట తగ తరికిట త కృతగధిం తరికిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట త चलितभर्गस्मेरास्य संसर्गवीराधिरूपम् तारागमनमार्गधारा चलितभर्गस्मेरास्य संसर्गवीराधिरूपम् माराग्निदर्शनप्रेरणोद्युक्तसञ्चारी मिलद्भावधीराधिरूपम् माराग्निदर्शनप्रेरणोद्युक्तसञ्चारी मिलद्भावधीराधिरूपम् शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहं शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहम् తరితత్ దృగృత కిట తక తరిత తరిత దృగృత తతుం తరితత్ దృగృత కిట తక తరిత తరిత దృగృత తతుం తరిత దండత దిమిత జండుత తం తదింగెండ తక్కిడత దృగృతం తరిత దండత జండుత దిమిత తం తదిం దృగృత గృత దృగృతం తరితత్ దృగృత కిట తక తరిత తరిత దృగృత తతుం తరిత దండత జండుత దిమిత తం తదింగెండ తక్కిడత దృగృతం తరితత్ దృగృత కిట తక దండత దృగృత కిట తక జండుత దృగృత కిట తక దిమిత దృగృత కిట తక దృగృత కిట తక తం దృగృత కిట తక తం దృగృత కిట తక తం महानंद सांद्र प्रदीपिक केन्द्रोज्वलत्स्फुरित इंद्रादिरूपम् ऐन्द्री महानंद सांद्र प्रदीपिक केन्द्रोज्वलत्स्फुरित इंद्रादिरूपम् छंद परिच्छन्न बृन्दाक्षराकीर्ण मंदिरोद्गमगान गान्धर्वरूपम् छंद परिच्छन्न बृन्दाक्षराकीर्ण मंदिरोद्गमगान गान्धर्वरूपम् शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहं शिवानन्दरूपं शिवोऽहं शिवोऽहम् తం కిట తక జుండుదాం కిట తక జుండుదాం కిట తక తత్తుం కృతగదం కిట తక జుండుదాం కిట తక జుండుదాం కిట తక తత్తుం తం కిట తక తత్తుం కృతగదం కిట తక తత్తుం కృతగదత్తుం తతుం తకతుం తతుం తత్తుం తతుం తకతుం తతుం 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 తత్తుం దం తదండత దిం దండత జండు తదండ దండత దిం దండత జండు దం తదండత జండు దండ దండత జండు తదండ దిమిత దిం దండత జండు తంగృతక దరగృతక తంగృతక దరగృతక దరగృతక తంగృతక దరగృతక తంగృతక దరగృతక తంగృతక దరగృతక కృతగద తంగృతక దరగృతక తంగృతక దరగృతక తంగృతక దరగృతక తంగృతక దరగృతక కృతగద తంగృతక దరగృతక తంగృతక దరగృతక తంగృతక దరగృతక తది గిండద తది గిండద తది గిండద తంగృతక దరగృతక తది తంగృతక దరగృతక తది గిండద తది దరగృతం తది దరగృతం తంగృతక దరగృతక తది తంగృతక దరగృతక కృతగద దరగృతం కృతగద దరగృతం కృతగద దరగృతం
హృదయాంతర విభుతాండవం శాశ్వతానందాల స్వరతాండవం శాశ్వతానందాల స్వరతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సిద్ధులార మీరు తపసిద్ధులార మీరు సిద్ధులార మీరు తపసిద్ధులార మీరు చిత్తమందు అనునిత్యము శివుని చూచు ఋషులు మీరు కైమోచువారు మీరు కైమోచువారు మీరు ఆత్మనందు పరమాత్ముని నిలిపే ఆర్యులైన మీరు గంధర్వులార మీరు రాగమందు అనురాగముతో భవునర్చించువారు మీరు అప్సరలు మీరు విద్యనందు అనవద్య రీతిగా బాధ్యులైన వారు విద్యాధరులు వరులు మీరు విద్యనందు అనవద్య రీతిగా బాధ్యులైన వారు విద్యాధరులు వరులు మీరు ఏమి కారణము ఏదించితిరే ఏమి కారణము ఏదించితిరే సిద్ధులార మీరు తపసిద్ధులార మీరు ఆ ఆ అమ్మా భవాని, శతసహస్ర వందనములు. వీరందరూ నీ సంకల్పమున జన్మించిన వివిధ శక్తి రూపాలు. విద్యాధరులు, అప్సరసలు, సిద్ధులు, ఋషులు, గంధర్వులు, ఇంకను కిన్నరులు, కింపురుషులు, సమస్త భూతములు, ప్రమథగణములు వెలుపల ఉన్నారు. వారందరూ ఒకానొక దివ్య సందేహమును తీర్చుకొనుటకై మీ వద్దకు వచ్చి ఉన్నారు. ఏమా సందేహము నంది? వివరించదనమ్మా. మీరిరువురు విశ్వమునకు జననీ జనకులు. మీరు శక్తి, ఆయన పదార్థము. మీరు అర్థము, ఆయన వాక్కు. మీరు సంకల్పము, ఆయన క్రియ. మీరు నాదము, ఆయన శబ్దము. మీరు అందము, ఆయన చందము. చాలు చాలు, బాగుగానే నన్ను స్వామిని సమీకరించితివి. నేను స్వామి అర్ధాంగినయ్యా. అవును తల్లి, స్వామి అర్ధనారీశ్వరుడు. అంతేకాదు, మీరు అర్ధపురుషేశ్వరిదేవి. చాలా బాగున్నది నంది. ఏమి, నేను ఈశ్వరిలో సగభాగమనియా నీ ఆంతర్యము? అవును స్వామి, మీలో తల్లి ఉన్నది, ఆమెలో తండ్రి ఉన్నాడు. మీరిరువురు ఒక అవిభాజ్య ద్వంద్వము. సాధు 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 సాధు. పలుకుయో అర్ధము రీతిగా కలిసియు మెలసియును లోక కళ్యాణమునే వెలయింతురు మీరిరువురు సలలిత ముగదీర్చుడొక్క సందేహమునే.
అమ్మా, మా అందరిదొక దివ్య సందేహము. నీ సంకల్పమునకు స్వామియే రూపమని ఎరుగుదుము. అటులనే సర్వసంకల్పములకు ఆకృతులుగా చేయుట ఎట్లు? అంతేకాదు, నీ లాస్యములకు స్వామి నృత్యములను ఆకృతులనిచ్చుట ఎట్లు? మనస్సులోని దృశ్యములు ఎప్పుడునూ నశింపక అందరికీ దర్శనమొకటి ఎట్లు? ధ్వనులకు, నాదములకు, భావములకు క్షరముగాని అక్షరస్థితి కల్పించుట ఎట్లు? అక్షరములు ఎన్ని, వాటి రూపములేవి? తకిట తగ ఝేం తకిట తగ ధీం తద్ధీం తకిట ధీ తంగడ తగ దరగడ తగ జొండు తంగడ తగ దరగడ తగ ధీం తా దండత్త జొడు తతీ తక్కిట తక్క తుం తక్కిట తక్క తక్కడ తగ దిక్కడ తగ దొంగడ తగ నమ్కడ తగ తగ దరగడ తగ దా తకిట త తద్ధీం ధీ తకిట త తగ 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 దరగడ తగ దా తదండ తద్ధీం తజ్జొండు ధీం తదండ తజ్జొండు తక్క జొండు తం తదండ జొండు తక్క ధీం తకిట దిక్కిట తొంగిట నమ్కిట తగ దరగడ తగ తాం తకిట తక్క జొండు తద్దు తజ్జొండు తం తదండ తజ్జొండు తద్దీం తగ దరగ దా తద్దీం దండ తజ్జొండు దండ తజ్జొండు తగ దా దిమ్మి దిమ్మి తజ్జొండు తగ తగ దరగ దా తా దండ తజ్జొండు దండ తజ్జొండు తా దీం తా దీం తగ దరగ దరగ దా దీం తద దీం తగ దరగ దరగ దా కిడ తగ దిక్కడ తగ తం కిడ తగ నమ్కిట తగ తగ దరగ నృత్యావసానే నటరాజరాజో ననాదఢక్కా నవపంచవారం ఉద్ధర్తు కామస్సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. అ ఈ ఉన్ రు లుక్ ఏ ఓం ఐ ఔచ్ ఐ ఔచ్ హయవరట్ లన్ ஞமங்கணனம் ஜபை घढधश जबगडदश खफ छठतौ
కఫై శషసర్ హల్ ఆహా, మహానుభావులారా, మన జన్మ ధన్యం. ఇప్పుడు మనం అక్షర జగత్తును విన్నాం. ఇక వీటి రూపాలు కనులారా కందాం. అదిగో వీక్షించండి, అక్షరములు సువర్ణములై మన ముందుకు అడుగెత్తుతున్నవి. అన్ని మహేశ్వర సూత్రములు వర్ణ సమామనయములుగా తామై అచ్చులుగను హల్లులుగను విభజితమై వచ్చుచున్నవి. అవిగో ప్రాణములను బడు అచ్చులు విచ్చేయుచున్నవి. బ్రహ్మ విష్ణువుని పరమశివుండను అర్థముతో విహరించెడి దానను. బ్రహ్మ విష్ణువుని పరమశివుండను అర్థముతో విహరించెడి దానను. ఓంకారములో భాగమును అన్ని హల్లులకు ప్రాణమును. ఓంకారములో భాగమును అన్ని హల్లులకు ప్రాణమును. ఆకారమును నేను, నేనే ఆకారమును నేను. మాయాభావం నాది, మనస్సు రూపము నాది. చెరకు వింటి దొర చిత్తము నాది, ప్రణయ బీజ పరిణామము నాది. చెరకు వింటి దొర చిత్తము నాది, ప్రణయ బీజ పరిణామము నాది. ఈ కారమును నేను, నేనే ఈ కారమును నేను. నేనే ఊకారము నేను, ఉకారమును నేను, నేనే ఊకారము నేను. ఉమాదేవి శ్రీ రూపం నాది, తపస్సు చేసే తత్వం నాది. ఉమాదేవి శ్రీ రూపం నాది, తపస్సు చేసే తత్వం నాది. ఓంకారములో మధ్య బీజమును ఊపిరి నిలిపేవు పరివర్తిని. ఓంకారములో మధ్య బీజమును ఊపిరి నిలిపేవు పరివర్తిని. ఉకారమును నేను, నేనే ఊకారమును నేను.
భక్తికి ప్రతిరూపం నేను, యుక్తికి గత రూపం నేను. భక్తికి ప్రతిరూపం నేను, యుక్తికి గత రూపం నేను. లుకారం నేను, నేనే లుకారం నేను. ఏకారం నేను, నేనే ఐకారం నేను. ఏకారం నేను, నేనే ఐకారం నేను. ప్రజ్ఞానానికి పరమ రూపమును, వాణీదేవికి వర రూపమును. ప్రజ్ఞానానికి పరమ రూపమును, వాణీదేవికి వర రూపమును. ఏకారం నేను, నేనే ఐకారం నేను. ఏకారం నేను, నేనే ఐకారం నేను. ఓకారం నేను, నేనే ఔకారం నేను. ఓకారం నేను, నేనే ఔకారం నేను. గానానికి రూపం నేను, ప్రాణానికి ప్రణవం నేను. గానానికి రూపం నేను, ప్రాణానికి ప్రణవం నేను. ఓకారం నేను, నేనే ఔకారం నేను. స్వచ్ఛమైన భాషకు అచ్చులమై పలుకుతాము. స్వచ్ఛమైన భాషకు అచ్చులమై పలుకుతాము. పలుకులమ్మ జపమాలలో చిలుకలమై కొలుకుతాము. పలుకులమ్మ జపమాలలో చిలుకలమై కొలుకుతాము. అక్షరాల ప్రాణమైన అచ్చులము మేము. సాక్షాత్తు పరమశివుని శబ్దాలము మేము. సాక్షాత్తు పరమశివుని శబ్దాలము మేము. స్వచ్ఛమైన భాషకు అచ్చులమై పలుకుతాము. ఆ, ఆ, ఆ. హల్లుల లక్షణములేమనగా ప్రాణములైన అచ్చులు పదార్థముల వంటి హల్లులలో ప్రవేశించి అక్షర శరీరములుగా మారును. ఈ అక్షర స్వరూపాలు దేహములో ఒక్కొక్క స్థానమునందు జనించును. పెదవులపై ఓష్ఠ్యములు ప ఫ బ భ మ వ. దంతములతో దంత్యములు త థ ద ధ. ముక్కుతో అనునాసికములు ङ ङ నా నా మా. ఇట్లే జిహ్వమూలీయములు, తాళవ్యములు, కంఠ్యములు, మూర్ధములు సుశబ్దముగా వెలువడును. ఆ హల్లులయందు ఉచ్చారణను బట్టి విభజించినారు. ఆ విభజన ఎట్టిదనినా పరుషములు కచట తపని సరళములే గజడదబలు స్వరమున పలుకన్. స్థిరములు ఇవి ఎన్నియూ విన అరుడమరుక వాదనములు హల్లులు జగతిన్. ఆ తగదచ్చం తక్కజం తతకిట తగదిన తక్కజం కిట్టజం తత్తత్రగడం తచ్చం తక్కజం తతకిట తగదిన తక్కజం కిట్టజం తత్తత్రగడం త
జుమ్ తక్క జుమ్ తత్త తిరుగుడుం త తగుడుగుడుగుడుగుదే తగుడుగుడుగుడుగుదే కచట పలు పరుషములివి కఠినములివి కటుతరమివి కచట పలు పరుషములివి కఠినములివి కటుతరమివి జటిల కుటిల పటి మగలవి పుటల నిటల పటలములివి జటిల కుటిల పటి మగలవి పుటల నిటల పటలములివి కచట పలు పరుషములివి గజడద బలు సరళములివి గజగామిని గమనములివి చందమామ వెన్నెలవలి జాలువారు నాదములివి గజడద బలు సరళములివి గజగామిని గమనములివి అలతి అలతి స్వర సరసిని జలజములై వికసించును అలతి అలతి స్వర సరసిని జలజములై వికసించును జల జల జలపాతములు జలచరముల వలె జారును జల జల జలపాతములు జలచరముల వలె జారును గజడద బలు సరళములివి గజగామిని గమనములివి తం తత్త జుమ్ తత్త జుండ ధీం తత్త జుమ్ తత్త జుమ్ జుమ్ తక్క జుమ్ తత్తగుడుగుడుగుడుగుడు తగునగుడుగుడుగుడుగుడు తత్తగుడుగుడుగుడుగుడు గజట ధప గజట ధప గజట ధప గజట ధప స్థిరమైనవి బరువైనవి జనకంఠపు ఘనమైనవి స్థిరమైనవి బరువైనవి జనకంఠపు ఘనమైనవి శ్వాసక్రియనేయవి శాసించును భాసించును శ్వాసక్రియనేయవి శాసించును భాసించును భాషక్రియనేయవి నభోధ్వనిగ భాషించును భాషక్రియనేయవి నభోధ్వనిగ భాషించును ఎరలవలంతస్థమ్ములు సరి సరిగా వదనమందు జవమున బల్కున్ మురళీరవములు మోగును స్వరవీణాక్వణన జతులు చక్కగమ్రోయన్ ఎర్రలవలంతస్థమ్ములు తజ్జేం జేం తరికిట తగ జేం తగు దరికు దరికిట తగ తజ్జేం తక్కజ్జేం తక్కిట్టజ్జేం తగు దరికిట తగ తజ్జేం జేం దరికిట తగ జేం తగు దరికు దరికిట తగ తజ్జేం తక్కజ్జేం తక్కిట్టజ్జేం తగు దరికిట తగ తజ్జేం తగజేం తగు దరికిట తగ తదిగిండత 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 తజ్జేం తగజేం తగు దరికిట తగ తదిగిండత 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 తజ్జేం తగజేం తగు దరికిట తగ తదిగిండత 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 త మా శంభుని శంఖం మయూరపింఛం శంకరు కింకరు ఘంటానాదం
శంభుని శంఖం మయూరపింఛం శంకరు కింకరు ఘంటానాదం రణన్నినాదం వీణావాదం రణన్నినాదం వీణావాదం ప్రణవం వేదం ప్రాణాయామం ప్రణవం వేదం ప్రాణాయామం శంభుని శంఖం మయూరపింఛం నమః శివాయ నారాయణాయ నమోహరాయ తమోహరాయ నమః శివాయ నారాయణాయ నమోహరాయ తమోహరాయ నమో నమో శివశంకరనాదం నమో నమో జన నాసికజన్యం నమో నమో శివశంకరనాదం నమో నమో జన నాసికజన్యం తజం తకతజం నకతజం తది గిండత తజం నకతజం దిమి తజం తదిం తత్రుడుం తజం తది గిండత నకతజం తదిం తత్రుడుం తకిట్ట తదిం తత్రుడుం కృతకిట్ట తదిం తత్రుడుం తే కృతకిట్ట తదిం తత్రుడుం శేషసహల్ సుస్వరిత శ్వాస ప్రధానాలు నాగభూతారాలు నాగిని నృత్యాలు శేషసహల్ సుస్వరిత శ్వాస ప్రధానాలు నాగభూతారాలు నాగిని నృత్యాలు శేషసహల్ సాహస్ర శంకరాభరణాలు శంకరాభరణాలు దుస్సహిత సుస్సహిత ఊష్మాతిరేకాలు శేషసహల్ సాహస్ర శంకరాభరణాలు శంకరాభరణాలు దుస్సహిత సుస్సహిత ఊష్మాతిరేకాలు ృగిందిఢమరుకము ఉల్లోకములలోన సాగింది నాదము సర్వ ప్రాణులలోన రోగిందిడమరుకము ముల్లోకములలోన సాగింది నాదము సర్వ ప్రాణులలోన స్థూలమైన అక్షరాకృతిలోన హల్లులా శంభు సంకల్పాన శబ్దాల చల్లులా స్తుతమైన అక్షరాకృతిలోన హల్లులా శంభు సంకల్పాన శబ్దాల జల్లులా శివుని చిరునవ్వులో సిరిమల్లెలా శివుని చిరునవ్వులో సిరిమల్లెలా అరుణి మోమున కాంతి హరివిల్లులా హరుని మోమున కాంతి హరివిల్లులా రోగిందిడమరుకము ముల్లోకములలోన సాగింది నాదము సర్వ ప్రాణులలోన ృగిందిఢమరుకము ఉల్లోకములలోన
నదించెను అర్థాల తల్లులై ప్రభవించెను గిందిడ మరుకము ముల్లోకములలోన సాగింది నాదము సర్వ ప్రాణులలోన మ్రోగిందిడ మరుకము ఇవ్విధంబున సమస్త అక్షరములు తమను తాము ఆవిష్కరించుకొని వానిలో వానికి సమైక్యము కల్పించుకొని దీర్ఘ హ్రస్వ సంయుక్త ద్విత్వాక్షరములై పదములై వాక్యములై శ్లోకములై కావ్యములై అనంతవాంగ్మయమై విరాజిల్లును. ప్రతి అక్షరము ప్రత్యక్షమైన శివస్వరూపం. అక్షరమునందరూ ఆరాధింపవలయును, వాటిని సక్రమముగా నుచ్చరింపవలయును. ఉచ్చారణ సరిగా లేని అక్షరము కాలసర్పమై పలికిన వాని ప్రాణము తీయును. అహో, ఈ నృత్యాక్షరి రూపకం అపూర్వం, అద్భుతం, అమోఘం. మాకు అక్షర పరబ్రహ్మ సాక్షాత్కారం జరిగినట్లున్నది. భువన విజయ సభలో సాక్షాత్తు నటరాజస్వామి విచ్చేసి నాట్యమాడినట్లున్నది. సకల కవిరాజ హృదయములు విరాజితములైనట్లున్నవి. అవిరళనాద తరంగ మృదంగములక్షర రూపములందుకొనన్ అవిరళనాద తరంగ మృదంగములక్షర రూపములందుకొనన్ వివిధ వికాసములొందుచు వాంగ్మయ వీధికి వెల్గు పదంబులునై వివిధ వికాసములొందుచు వాంగ్మయ వీధికి వెల్గు పదంబులునై కవులను చేరుచు పద్యములై రసకావ్యములై భువినందమిడున్ కవులను చేరుచు పద్యములై రసకావ్యములై భువినందమిడున్ జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు హృదయమునందలి భావము దృశ్యమునెల్లెడ వ్రాయు విధంబులలో హృదయమునందలి భావము దృశ్యమునెల్లెడ వ్రాయు విధంబులలో మృదువగుణాకృతి నందినాక్షరమే శివరూప వికాసమగున్ మృదువగుణాకృతి నందినాక్షరమే శివరూప వికాసమగున్ చదువుల సారము శాస్త్ర విచారము సర్వము తనలో నింపునుగా చదువుల సారము శాస్త్ర విచారము సర్వము తనలో నింపునుగా జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు హయగతి సాగును శ్లోకములందున అక్షరముల్దుమికించినచో హయగతి సాగును శ్లోకములందున అక్షరముల్దుమికించినచో రయమున మ్రోగును గానమునందున రమ్యముగా పలికించినచో రయమున మ్రోగును గానమునందున రమ్యముగా పలికించినచో నయమున దీర్చును వాంఛలన్నిటి నవ్యముగా ధ్వనించినచో నయమున దీర్చును వాంఛలన్నిటి నవ్యముగా ధ్వనించినచో
జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయమగుగావుత అక్షర శక్తికి శాశ్వత యుక్తికి లోకమునన్ జయమగుగావుత అక్షర శక్తికి శాశ్వత యుక్తికి లోకమునన్ జయమగుగావుత తెలుగుల భాషకు సర్వ విధమ్ముల నెన్నటికి జయమగుగావుత తెలుగుల భాషకు సర్వ విధమ్ముల నెన్నటికి జయమగుగావుత వాంగ్మయ వీధికి సెరువుని సూత్రములన్నిటికి జయమగుగావుత వాంగ్మయ వీధికి సెరువుని సూత్రములన్నిటికి జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు 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 శాంతి 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 స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం శాంతి 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 దయచేసి అందరూ వేదికపై ఉండవలసిందిగా కోరుతున్నాను. కేవి సత్యనారాయణ గారు 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమెరికాకు వచ్చి 3 నెలలు ఇక్కడే ఉండి ఎన్నో విభిన్న పాత్రలు, ఒక ఆముక్తమాలిద, ఒక పంచకావ్యం, ఒక నృత్యాక్షరి, ఇంతటి ప్రబంధ కావ్యాల నుంచి మంచి నృత్యరూపకాలని అందించి తెలుగు సంస్కృతికి సాహిత్యానికి ఒక పెద్దపీట వేసి ఎంత అద్భుతంగా ఉందో మీ చేతుల్లో ఒక్కసారి కరతాళ ధ్వనులు వారి కోసం. ఆయనకు లేని బిరుదు లేదు. మన తెలుగు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ 2010లో వారికి నాట్య కళా తపస్వి అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఎన్నో బిరుదులతో మంచి ఆణిముత్యాల లాంటి నృత్యరూపకాలని మన తెలుగు వారికి అందించిన కళారత్న కేవి సత్యనారాయణ గారికి టాంటెక్స్ తరపున, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులందరి తరపున, నెలనాల తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులందరి తరపున, మన డాలస్ ప్రాంతపు తెలుగు వారు అందరి తరపున వారికి శుభాభినందనలు. జై హో శ్రీ కేవి సత్యనారాయణ గారు.
ఉపాధ్యక్షులు కృష్ణ ఉప్పలపాటి గారిని, అలాగే మన ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని ఇద్దరిని శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మన అధ్యక్షులు డాక్టర్ ఉరుమిండి నరసింహారెడ్డి గారిని జ్ఞాపికతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ, కళారత్న బిరుదాంకిత, భరతముని నాట్య విశారదగా పేరుంది. గండపెండరంతో సత్కరింపబడి స్వర్ణ కంకణ భూషితులై కనకాభిషేకంతో గౌరవింపబడిన నంది పురస్కార గ్రహీత. ప్రపంచ దేశాలలో ఎనలేని ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో నిత్య రూపకాలను రచించి రూపకల్పన చేసిన శిల్పి. కూచిపూడి నృత్యానికి అంకిత భావంతో సేవ చేస్తూ భావితరానికి పంచుతున్న నృత్య దర్శకులు మా నెల తెలుగు వెన్నుల 100వ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి నృత్యాక్షరి నృత్య రూపకం స్థానిక కళాకారులకు శిక్షణనిచ్చి ఉత్తర అమెరికాలో మొదటిసారి ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కూచిపూడి నాట్యాచార్యులు, చలనచిత్ర నృత్య దర్శకులు, నృత్య రూపక రచయిత కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ గారికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన జ్ఞాపిక. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం, నవంబర్ 21, డాలస్, టెక్సస్. సత్యనారాయణ గారిని తన స్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. సాహిత్యానికి పెద్దపీట వేసి తెలుగు సాహిత్యం 10 కాలాల పాటు విజయవంతంగా అద్భుతంగా ఉండటం కోసం శ్రమిస్తున్నటువంటి తెలుగు అసోసియేషన్ టెక్సస్ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 100వ కార్యక్రమంగా నెల వెన్నెల్లో, అంటే వెన్నెలని ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండాలని చెప్పనే వెన్నెలని పెట్టుంటారు. సో చంద్రుడు ఉన్నంతకాలం ఈ నెల వెన్నెల కార్యక్రమాలు ప్రతీ నెల కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఒక కళాకారుడిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజున తెలుగు సాహిత్యానికి ఇంత పెద్దపీట వేసి ఇన్ని సాహితీ కార్యక్రమాలు అమెరికా దేశంలో నిర్వహించడం అంటే చాలా కష్టం. దాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గాన్ని ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమం అనగానే అధ్యక్షులు రెడ్డి గారు ఎంతో అభిమానంతో నేను లండన్ వస్తున్నానని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ఆయన చాలా ఈ కార్యక్రమం అంతకుముందే ఏర్పాటు చేయవలసి ఉన్నది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు 100వ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన కృషిని రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇన్ని రోజులు ఈ కార్యక్రమానికి వెనకాతలు నిలబడి ఏది కావాలంటే అది వెంటనే ఏర్పాటు చేసినటువంటి వెంకట్ గారు లాంటి దక్షులు కూడా ఈ సంస్థకు ఉండడం నిజంగా అభినందనీయం. అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి టీము. రెడ్డి గారు చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, నరసింహారెడ్డి గారు ఆయన చక్కగా ఒక్కొక్క ప్లానింగ్ చెప్తే దాని ప్రకారం కార్యవర్గ సభ్యులు ఇంత అద్భుతంగా నిర్వహిస్తుంటుంటే చాలా ఆనందం వేసింది. అలాగే వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే సుబ్రహ్మణ్యం గారు, నాకు సుబ్బు గారు కాబోయే ప్రెసిడెంట్, వారు నాకు చాలా సన్నిహితులు, వారు కూడా అన్నాను. వారు అదేవిధంగా శ్రీ, ముఖ్యంగా ఈ వారం రోజులని ఇక్కడ ఉండటానికి నన్ను ఒక సొంత బంధువుగా చూసుకున్నటువంటి శారదా సింగిరెడ్డి గారు మరియు సురేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ,
అసలు ఇది మేము ఎన్ని రోజుల్లో చేసామో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సోమవారం నాడు ప్రారంభించాం, మీకు శనివారం నాడు ప్రదర్శన ఇచ్చాం. ఇంత నృత్య రూపకాన్ని ఇచ్చామంటే దానికి ఆ గొప్పతనం అంతా కేవి సత్యనారాయణది కాదు, దాని వెనకతలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నేను ఎప్పుడు ఇక్కడ ఈ డాలస్లో ఒక కొత్త నృత్య రూపకాన్ని చేస్తున్నానంటే నా వెనకాతల ఉండి మా పిల్లలందరూ ఉంటారు, నేనుంటాను అనని నేను చూస్తున్న ప్రతి గ్రూప్కి అన్నిటికీ కూడా రోజు మీ బొట్టు ఇట్లా ఉండాలి, మీ కాస్ట్యూమ్ ఇట్లా ఉండాలి అని చెప్పి నేను నృత్యాంజలి వ్యవస్థాపకురాలు నాట్యాంజలి ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీలతా సూరి గారు, అమ్మ మీరు రెండు పైకి. నిజంగా పొద్దున్న చూడగానే ఆవిడ మెసేజ్లు అచ్చులకి, హల్లులకి, గంధర్వులకి మీ బొట్టు ఇట్లా ఉండాలి, మీ డ్రెస్సులు ఇట్లా ఉండాలని దాంట్లో వారి స్టూడెంట్స్ అందరినీ కూడాను ఇక్కడ చాలామందిని కూడా పాల్గొనేటట్టుగా చేసి బ్యాక్ స్టేజ్లో ఉండి వాళ్ళకంతా డ్రెస్సులు ఇవన్నీ కూడా చూసి, ఇది ఒక టీచర్గా కాదు, ఒక ఆర్ట్ డెడికేషన్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి అది రాదు. అటువంటి ఆవిడ ఈ డాలస్లో ఉండటం మీకెంత అదృష్టమో, నాకు కూడా అటువంటి ఆవిడ నాకు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఓకే, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఆవిడ వాళ్ళ అమ్మాయి ఇప్పటికీ మర్చిపోయాను, గోదా క్యారెక్టరు ఆవిడ చేస్తానంటే అడిగి రాత్రికి రాత్రే గొడవ చేసి లాక్కొని తను చేసింది. అంటే డెడికేషన్, వాళ్ళకు డెడికేషన్ ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నా తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానమ్మా ఈ అవకాశం. అదేవిధంగా చాలామంది డాన్స్ టీచర్లు దీంట్లో పాల్గొన్నారు, అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఎందుకంటే కూచిపూడి కళాకారులం, అందరం ఒకటే ఫ్యామిలీ. అదేవిధంగా సుధా కలవగుంటి గారు, హేమా చావలి వాళ్ళ స్టూడెంట్సు, పద్మా సొంటి గారి స్టూడెంట్సు, ఇంకొకటి శ్రీదేవి కలవగుంట, ఎడ్లపాడు, శ్రీదేవి ఎడ్లపాడు, హేమ చావలి, అదే రూప బంధాన్ని మీరు నాకు ఎనచుతున్నా ఇంటికి వెనకాల చెప్పాలని అవుతుంది. ఎందుకంటే బందా గారి గురించి చెప్పాలి ఇక్కడ. ఈ రోజున ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కూచిపూడి నాట్యం శాస్త్రీయ నృత్యం అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నామంటే దానికి కారణం వాళ్ళ తాతగారు బందా కనకలింగేశ్వరరావు గారు. మీరందరూ ఆవిడ్ని బండా అంటున్నారంటే నాకు తెలియలేదు. ఆవిడ బందా కనకలింగేశ్వరరావు గారని గొప్ప పౌరాణిక నటులు, లాయరు, స్కాలరు. ఆయన వల్లే కూచిపూడి ఈ రోజున శాస్త్రీయ నృత్యంగా భారత ప్రభుత్వంచే గుర్తింపబడింది. నాకు అది తెలిసిన తర్వాత అది మా ఏలూరు, ఆయన ఏలూరులో మా సంధికి బందా కనకలింగేశ్వర గారిని పేరుంది. వారి మనవరాలు కూడా ఇక్కడ పాల్గొందంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి నుంచి వచ్చినటువంటి అమ్మాయి మళ్ళీ కూచిపూడి నాట్యం చేస్తుందంటే చాలా సంతోషం. అటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా టాంటెక్స్ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా హేమా చౌలి గారు కానీ, మన కళ్యాణి ఆవుల్ గారు, ఇప్పుడు అమ్మాయి ఇంతవరకు కూడా నాకు మేకప్ల వాటిలో కూడా చాలా సహాయం చేసింది. శ్రీదేవి ఎడ్లపాడైతే పాప అమ్మాయి ఆఫీస్ నుంచి నిద్ర లేకపోయినా వచ్చి ప్రాక్టీస్ చేసింది. అదే నా విధంగా ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరికీ ఈ వారం పాపం ఈ 5 రోజులు చాలా కష్టపడి తీసుకొచ్చారు పిల్లల్ని. ముఖ్యంగా పిల్లలకి అందరికీ కూడా, ఎందుకంటే మీరు కష్టపడాలి, పడితేనే మీకు పేరు. కానీ పాపం వాళ్ళు కూడా కష్టపడ్డారు. మీకు వారి అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుని గురించి చేయటం అంటే చదవడం అన్నా వినటం అన్నా అదృష్టం. అటువంటిది మీరు ఆ శివ రూపాన్ని గురించి చేశారంటే మనమందరం కూడా ఆ స్వామి ఆశీర్వచనం పొందినట్లే లెక్క. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి బృందానికి అందరికీ చెప్తూ ఆఖరిగా ఈ నృత్య రూపకం రాసింది డాక్టర్ రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు. ఈరోజు ఇంకొక సంతోషం ఏంటంటే
వారి అబ్బాయి ఇక్కడ ఉంటాం. సంబరన్ రాడబండి రానా. కవిత ప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవటం మా అందరికీ చాలా దురదృష్టం. మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ 10X అండి. మనకు ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి దోహదపడ్డారు. వారందరినీ వేదికపై ఉండి వారికి సర్టిఫికెట్స్ ఉన్నాయి. అయితే కోరిక ఏమిటంటే వారి గురువు సత్యనారాయణ గారి చేతుల మీదుగా వారందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని మా విన్నపం. శ్రీలత సూరి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా సత్యనారాయణ గారు కోరుతున్నాను. తనని రమ్మనండి ముందు. అది రూపా బండా గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాను. శ్రీదేవి ఎడ్లపాటి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాను. సుధా కల్వకుంట్ల గారు, హేమా చావలి గారు, సుధా గారు, పద్మా సొంటి గారు, పద్మా సొంటి గారి స్టూడెంట్ ఒకరు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. హేమా చావలి గారి స్టూడెంట్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సుధా కల్వకుంట గారు ఎక్కడ ఉన్నా రావాల్సిందిగా కోరుతున్నాము. వారి సుధా గారి తరపున వాళ్ళ చిన్నమ్మాయి నర్తనాన్ని పుష్పగుచ్చం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం అయిపోతుంది. అమ్మ చిన్నారులు మీరందరూ మీ గురువు ద్వారా సర్టిఫికెట్ తీసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రియాంక పొత్తూరి, మనం కొంచెం వెనక్కు జరుగుదామండి. అఖిల నన్నెపోయిన, యశస్వి పిండి, భారతీ సుంకర, విభా, ఆరతి బెండపూడి, జాహ్నవి ఎడ్లపాటి, సుధా గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమియా చెన్నప్పన్, మీరు పక్కకు, ఇఫ్ యూఆర్ టు ద సైడ్ దే కెన్ గెట్ ఎ పిక్చర్ టూ. వైష్ణవి ఎడ్లపాటి, తన్మయి పరసు, శ్రియ వాసకర్ల,
శ్రీయవాసకర్ల. కైవల్య మేడూరి. ఇటువైపు రమ్మ. రితిక దండబోయిన. కీర్తన కలవగుంట. నర్తన కలవగుంట. అంజల కాటూరి. శృతి పొత్తూరి. శృతి వెనకాల అంజల. శృతి పొత్తూరి. సంహిత బండారు. వైష్ణవి ఎలమరెడ్డి. అమ్మాయి కమ్ దిస్ సైడ్. గౌరీ నూకల. రూపా బండ. రూపా బంద. శిల్పిత పోచిరాజు. శోభిత పోచిరాజు. శ్రీదేవి ఎడ్లపాటి. దొడ్ల రమణ. అలాగలే. నిజంగా నృత్యాక్షి చేయాలంటే నాకు ముందు భయం ఏంటంటే శివపార్వతులు దొరకటం. చాలా సీనియర్స్ దొరికితే కానీ దట్టును ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 5 feet వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పాను అని అనుకున్నాను. కానీ మరి అది మహోత్సవం ఏంటో, మరి కార్తీక మహోత్సవం ఏంటో, మరి ఇంత అద్భుతంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా శివపార్వతులాగే ఉన్నారు. నిజంగా నేను అంటే కవితా ప్రసాద్ గారిని తలుచుకుంటే మేము మాట్లాడలేము, ఎందుకంటే మాకు ఆయనకున్న ఇంటిమసీ అటువంటిది. ఒక్కసారి కళ్ళ ముందు నుంచి గబుక్కున మాయమైపోయారు ఆయన, అందుకే నేను మాట్లాడలేకపోయాను. లేకపోతే పిల్లల గురించి చెప్పాల్సింది. ఎంత కృషి చేసి వీళ్ళు ఎంత అద్భుతంగా చేశారు. మీకు నిజంగా శివపార్వతి సాక్షాత్కారం నిజంగా స్టేజ్ మీదకి వాళ్ళల్లో ఆ స్వామి మాత ప్రవేశించారని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి స్టూడెంట్స్ని తయారు చేసి ఈరోజు ఇక్కడ ప్రదర్శనకు పంపించినటువంటి శ్రీలత సూరి గారిని నేను మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. అమ్మ చాలా అద్భుతంగా చేశారు మీ ఇద్దరు. తక్కువ టైంలో ఇప్పుడు టైం ఉంటే చేయొచ్చు. తక్కువ టైంలో వాళ్ళు ఎంత డెడికేషన్, వాళ్ళ నోటంట మాట నేను అసలు వినలా. అసలు వాళ్ళ వాయిస్ ఎట్లా ఉంటుందో కూడా ఇప్పటికొచ్చి నాకు తెలీదు. ఏదని చెప్తే అంతే ఓన్లీ అంత అభినయమే తప్ప నో వాయిస్. మా ఆడియో రికార్డింగ్ వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో, అందుకే వెనకాల వాళ్ళ అమ్మా నాన్నగా ఎవరైనా వాయిస్ చెప్పాలేమో వాళ్ళకి. అస్సలు నోరిప్పేవాళ్ళు కాదు. ఓకే అంతే. ఎంత అద్భుతంగా చేశారు వాళ్ళంటే నిజంగా నేను మా ఇండియా నుంచి నేను తీసుకొచ్చినా కూడా ఓకే కానీ ఇంత అద్భుతంగా ఇక్కడితో చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని మాత్రం ఆశీర్వదిస్తున్నాను హృదయపూర్వకంగా. అలాగే అప్సరసలు కూడా నిజంగా అప్సరసల్లాగా ఉన్నారు వీళ్ళు కూడా. నన్ను చాలా బాగా పిల్లలందరూ బాగా చేశారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం నన్ను అసలు మొట్టమొదటి వచ్చిన రోజున కానీ భయపడుతూనే ఉన్నాను నేను. ఎలా ఉంటారో, నాకు ఈ శివపార్వతులు ఎలా ఉంటారో. వాళ్ళ పిక్చర్లు పంపించారు, చాలా సన్నగా ఉన్నారు వీళ్ళు. శ్రీలత గారితో అన్న ఏంటమ్మా ఇద్దరు సన్నగా ఉన్నారు వీళ్ళు శివపార్వతులు. లేదు వాళ్ళ స్టేజ్ మీరు బాగా ఉంటారు. చూసిన తర్వాత అనుకున్న అమ్మాయి ఇద్దరు శివపార్వతుల్లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్ అమ్మ, కంటిన్యూ చేయండి కూచిపూడి నాట్యాన్ని. మీకు మంచి గురువు ఉన్నారు, మీరు చక్కగా ఇంకా అద్భుతాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి ఎడ్లపాటి. దొడ్ల రమణ.
తర్వాత వెంకట్ రామిరెడ్డి పిండి, వెంకట్ జుట్టుకొండ, వెంకట్ జుట్టుకొండ, రావు కల్వల్ గారు, పుదూర్ జగదీశ్వరన్ గారు, డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్ గారు, ఎంవిఎల్ ప్రసాద్ గారు, వెంకట్ జుట్టుకొండ. ఇంత ఉత్సాహం ఉన్న వ్యక్తుల్ని నేను చాలా అరుదుగా చూస్తాను. నన్ను రెడ్డి గారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో తిమ్మరుసు గారు అంటే నన్ను ప్రాక్టీస్కి ఆయన కత్తించుకొని కూడా వచ్చేసారు. ఇవాళ పొద్దున్న మళ్ళీ వెళ్ళి నగలు అవన్నీ కూడా కలెక్ట్ చేసి అంటే ఇంట్రెస్ట్ చెప్తున్నానండి. అందుకనే నాకు జరిగిన సత్కారాన్ని వారికి అందిస్తున్నానంటే ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఓకే గురువుగా ఇక్కడ ఉండొచ్చు, కానీ ఇటువంటి వారి యొక్క ఇంట్రెస్ట్ చూస్తే ఇంకా ఉత్సాహం కలుగుద్ది, మనం ఇంకా ఎక్కువ కాలం గట్టిగా పనిచేయగలం అని. మీరు అన్నారు ఇప్పుడు మేకప్ అని కాదు, ఇంకా చాలా కాలం వీళ్ళు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, మీరు తిమ్మరుసుగా మాతో పాల్గొంటారు. సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. వెంకట్ జుట్టుకొండ గారు, మమత మర్తినేని గారు. మీరు మమతా గారిని గుర్తుపట్టారో లేదో కానీ 2 వేషాలు వేశారు మమతా గారికి. సురేష్ వాసకర్ల గారు, పర్వాలేదండి, సురేష్ వాసకర్ల గారు. వారి తరపున శారదా సింగిరెడ్డి గారిని సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శశాంక్ సూరి తెలకల్పల్లి, మీరు ఎక్కడున్నా కానీ రండి. అయితే ఇందాక సాహిత్య వేదిక సమన్వయకర్తల గురించి పరిచయం చేసేటప్పుడు అనంత్ మలవరపు గారి పేరు చెప్పాను. 2 సార్లు వారు సాధారణంగా వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 2 సార్లు సమన్వయకర్తగా పనిచేశారు వారు. వారికి సభాముఖంగా అభినందనలు. 2009లో అద్భుతంగా వార్షికోత్సవాన్ని నిర్వహించి 16 మంది ముఖ్య అతిథులతో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. వారికి కూడా సభాముఖంగా. అలాగే 2011 రజతోత్సవం జరుపుకున్నప్పుడు కూడా సాహిత్య వేదిక సమన్వయకర్తగా వారే పనిచేశారు, అనంత్ మలవరపు గారు. కృతజ్ఞతలు. సుధా కల్వకుంట్ల గారిని, డాక్టర్ సుధా కల్వకుంట్ల గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వందవ సదస్సు సందర్భంగా మనము కొన్ని పోటీలు నిర్వహించాము. అందులో చాలామంది ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే ఫోటో కవిత పోటీ ప్రథమ స్థానం మర్తినేని మమత గారు. అధ్యక్షులు నరసింహారెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్నీ ఉన్నాయండి. ఒక్కొక్కటి. ద్వితీయ స్థానం శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు. ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. తృతీయ స్థానం జలసూత్రం చంద్రశేఖర్ గారు. శారదా సింగిరెడ్డి గారిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. తృతీయ స్థానం రెండవది ఉందండి, చిలుకూరు వెంకట శాస్త్రి గారు. డాక్టర్ కల్వకుంట్ల సుధా గారిని వెంకటశాస్త్రి గారికి సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను.
తర్వాత వ్యాసరచన పోటీ అంశం జన్మభూమి అభివృద్ధిలో ప్రవాసుల పాత్ర. ప్రథమ బహుమతి మర్తినేని మమతా గారు. లక్ష్మీ పాలేటి గారిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ద్వితీయ స్థానం జొన్నలగడ్డ శారద గారు. జొన్నలగడ్డ శారద గారిని మన సంయుక్త కార్యదర్శి సత్యం వీరనప్ప గారిని సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. తృతీయ స్థానం చంద్రశేఖర్ జలసూత్రం. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కృష్ణ కోడూరు గారిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. అంతా తెలుగుమయం పోటీ ప్రథమ స్థానం జుట్టుకొండ వెంకట్ గారు. మన కార్యవర్గ సభ్యులు శ్రీలు మండిగ గారిని ప్రదానం చేయవలసిందిగా వెళ్ళండి, అక్కడ సెంటర్లో వెళ్ళండి. ద్వితీయ స్థానం శ్రీమతి జొన్నలగడ్డ శారద గారు. మన సాహిత్య వేదిక సభ్యులు సుబ్బుదామరెడ్డి గారిని బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బసాబత్తిన గారు ఎక్కడున్నారు? శ్రీ బసాబత్తిన గారు, శ్రీ బసాబత్తిన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెంటనే శారద గారిని సుబ్బుదామరెడ్డి గారిచే ప్రధానం. తృతీయ స్థానం మండిగ శ్రీలక్ష్మి గారు. శ్రీ బసాబత్తిన గారిని బహుమతి సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. కొంచెం మనందరి దగ్గరకుంటే ఫోటో లెట్స్ బి క్లోజ్. తెలుగు సాహిత్యం ప్రశ్న వినోదం క్విజ్ ప్రథమ స్థానం బల్లూరి ఉమాదేవి గారు. మన ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి ఉప్పులపాడు గారిని సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ద్వితీయ స్థానం మాడ దయాకర్ గారు. తృతీయ స్థానం నిమ్మగడ్డ రామకృష్ణ గారు. నిమ్మగడ్డ రామకృష్ణ గారు ఇక్కడ ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమాదేవి గారిని ఒక నిమిషం వేదికపై ఉండవలసిందిగా కోరుతున్నాను. ఉమాదేవి గారు మనకు వ్యాసరచన పోటీ అంతా తెలుగుమయంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వారిని శాలువాతో సత్కరించవలసిందిగా మన సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ గారిని శ్రీ బసాబత్తిన గారిని కోరుతున్నాను. ముందుగా పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా శారద సింగిరెడ్డి గారిని కోరుతున్నాను. స్వర్ణ గారు, శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ బసాబత్తిన గారిని అట్లూరి స్వర్ణ గారిని కోరుతున్నాను. అలాగే మనకు ఇతర జడ్జిలు చాలా ధన్యవాదాలమ్మా. ఇతర జడ్జిలు దయాకర్ మాడ గారు ఈరోజు రాలేకపోయారు. అలాగే మనకు శ్రీమతి స్వాతి శ్రీపాద గారు ఇండియాలో ఉండి కూడా మనకు న్యాయ నిర్ణేతగా ఫోటో కవిత పోటీలో వ్యవహరించి మనకు సహాయం చేశారు. దొడ్ల రమణ గారు ఉన్నారా? సత్కరించవలసిందిగా జలసూత్రం చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. శాలువాతో సత్కరించవలసిందిగా సంయుక్త కార్యదర్శి సత్యం వీరనప్ప గారిని, అలాగే డాక్టర్ సుధా కల్వకుంట గారిని కోరుతున్నాను. అయితే రమణ గారు మనకు ఎంతో తోడ్పాటునిస్తూ పిల్లలకు పోతన పద్యాలు నేర్పిస్తున్నారు. ఇది దాదాపుగా గత 7-8 నెలలుగా సాగుతోంది, ఇలాగే కొనసాగుతుంది.
రమణ గారిని జ్ఞాపికతో సన్మానించవలసిందిగా మన ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారిని కోరుతున్నాను. Award of appreciation presented to Dr. Ramana Dodla in appreciation of your dedicated service and commitment teaching Potana Padyalu to children towards their literary development. Governing Board 2015, Telugu Association North Texas, November 21st, 2015, Dallas, Texas. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, సెయింట్ మేరీస్ ఆర్థడాక్స్ చర్చ్ యాజమాన్యానికి, కఫే బాహర్ యాజమాన్యానికి, ఫోటోగ్రఫీ వీడియో తీసిన భాస్కర్ గారికి, వెంకట్ గారికి, అలాగే మన సభ్యులకు, కార్యకర్తలకు, పోషకదాతలకు, మీడియా వారికి కృతజ్ఞతలు. మనకు అల్పాహారం సమకూర్చిన వారికి కూడా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు.